రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. కడెం గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి 93,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో 10 గేట్లు ఎత్తి 60,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వచ్చే 2 రోజుల్లో మరో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరింత సమాచారం సాగర్ అందిస్తారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం మనము ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కడెం ప్రాజెక్టులు 16 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దాదాపు నిన్న 10 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలితే రాత్రి 20 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదిలారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 10 గేట్ల సహాయంతో కిందికి నీటిని వదులుతున్నారు. మొత్తము ఎల్లంపల్లి ప్రాజెక్టు 62 గేట్లకు గాను ప్రస్తుతానికైతే 10 గేట్లు ఎత్తి నీటిని కిందికి అయితే వదులుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తము ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 17 టీఎంసీల నీరైతే ఆ ప్రాజెక్టులో నీరు చేరుకుంది. ఇన్ఫ్లో మొత్తం 93,000 కాగా మొత్తం 10 గేట్లను ఎత్తి 60,000 క్యూసెక్కులు నీటిని కిందికి వదులుతున్నారు. మొత్తము ఇటు నందిమేడారం పంపౌజ్ కూడా 9,450 క్యూసెక్ల నీటిని అయితే కిందికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇట్లా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే నీళ్ళ తాకిడి అయితే పెరిగింది. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసర బ్యాక్ వాటర్లో ఉన్న ధర్మపురి, ఇటు హాజీపూర్, కోటిలింగాల, గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రాజెక్టులకు అయితే మొత్తము అలర్ట్స్ అయితే ఇప్పటివరకు అధికారులు జారీ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాలకు కూడా ప్రజలకైతే అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు కావచ్చు, గొర్రెల కాపురు కావచ్చు, ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండకూడదు అని చెప్పేసి అలర్ట్స్ అయితే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇక మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరనైతే ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు 8,500 మీటర్ల ఎత్తులో గోదావరి పుష్కర ఘాట్కు నీళ్లను తాకి ప్రవహిస్తుంది. ఇటు ఉభయ నదులు ప్రాణహిత గోదావరి 2 నదులు కలయికతో ఇటు గోదావరికి అయితే భారీ నీరు వచ్చి అయితే చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజ్కు వరద కంటిన్యూ అవుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 గేట్లకు 85 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మేడిగడ్డ దగ్గర 3,73,000 క్యూసెక్ల నీటిని ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఎంత ఇన్ఫ్లో వచ్చి చేరుతుందో అదేవిధంగా అంతా అవుట్లో కిందికి వదులుతున్న పరిస్థితి. ఇటు కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఎంత అయితే వరద తాకిడి వచ్చి చేరుతుందో అదేవిధంగా కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తము ఈ కాళేశ్వరంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు మొత్తము వచ్చిన అంటే ఇన్ఫ్లో అయితే పెద్ద ఎత్తున వస్తుంది. అదే స్థాయిలో కిందికి వదులుతున్న పరిస్థితి. ఎల్లంపల్లికి గత 3 రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే జలకళను అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు గత ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ గేట్లు ఓపెన్ చేశారు. ఇవాళ ఆదివారం కావడంతో కూడా ఎల్లంపల్లి గేట్లు ఓపెన్ చేసేసరికి సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. మొత్తము నిన్న మంచిర్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకైతే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు ముఖ్యంగా మంచిర్యాలలోని చుండంబట్టి ఏరియా, సూర్యనగర్, హైటెక్ సిటీ, రాళ్లవాగు నది ఉప్పొంగడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఇటు బెల్లంపల్లి, కన్నెపల్లి, వేమనపల్లి, నెన్నెల, చెన్నూరు, మన ధర్మపురి ఇట్లా చాలా ప్రాంతాల్లో, లక్షడిపేట, దండపల్లి ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు కావచ్చు, ఇటు స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడి పలు ట్రాఫిక్లకు కూడా చాలా ట్రాఫిక్లకు ఇబ్బందులు కూడా పడ్డారు. ముఖ్యంగా నిన్న ముల్కలలో కూడా భారీ చెట్టు విరిగిపడంతో దాదాపు 3 గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు వచ్చిన వెంటనే దాన్ని చెట్టును తీసేసి ప్రయత్నం చేసి రాకపోకలను అయితే క్లియర్ చేశారు. ఇట్లా దాదాపు మొత్తము ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులకైతే జలకళను అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తము ఈ వర్షాకాలంలో మొట్టమొదటిసారిగా ఈ గేట్లు ఓపెన్ చేయడం, అదేవిధంగా ఇవాళ ఆదివారం కావడంతో ప్రాజెక్టులకైతే సందర్శకుల తాకిడి అయితే పెరిగింది. ఈ మొత్తము గత ఈ వర్షాకాలం మొత్తంలో ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఇదే అతిపెద్ద
ఈ వర్షంతో రైతులైతే ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్టులు నిండితేనే ఈ పంటలు కావచ్చు సాగునీరు అందే పరిస్థితి ఉన్నందున రైతులు ఇటు స్థానిక ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రాజెక్టులు ఇటు ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు కింద గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి చాలా ఈ పరిధిలో ఇటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చాలా పరిధిలో పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్నటి వరకు మొన్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిశాయి. మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. ఇవాళ కొంచెం వర్షానికి విరామం ఇచ్చినా కూడా రానున్న మరికొన్ని గంటల్లో వర్షం ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది మొత్తంగా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి నుంచి.